నమస్తే సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. వ్యక్తిగత కక్షల నేపథ్యంలో ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన హత్యకు రాజకీయ రంగు పులిమి రాజకీయాలు చేయడం మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి సిగ్గుచేటని వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు తెలిపారు. టీడీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈరోజు వినుకొండ వచ్చి శవరాజకీయాలు చేయటం సిగ్గుచేటు. వైఎస్ఆర్ పార్టీలో పనిచేస్తున్నప్పుడు గత సంవత్సరం పండుగ రోజు, తొలి ఏకాదశి పండుగ రోజు వ్యక్తిగతంగా దూషించుకోవటం, తగాదు పెట్టుకోవటం, గొడవ పట్టడం జరిగింది. ఆ తర్వాత జిలానీ మీద 307 కేసు బుక్ చేసి పోలీసుల చేత కొట్టించి జిలానీని ఇబ్బంది పెట్టారు. ఆ తర్వాత జిలానీ కుటుంబం మీద దాడి చేసి ఇంటిలో వాళ్ళ అన్నని కొట్టి, మహిళలను కూడా చూడకుండా కిరాతకంగా మహిళను కొట్టి మోటార్ బైక్ తగలబెట్టారు. ఇన్ని చేసినా గాని కేసు నమోదు కాకుండా అడ్డుపడ్డది బొల్లా బ్రహ్మనాయుడు, ఆనాడు ఎమ్మెల్యే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రజలకు, వినుకొండ ప్రజలకు క్షమాపణ చెప్పాలా. ఆ రోజు జిలానీ ఇంటి మీద జరిగిన దాడిని చర్య తీసుకొని ఉంటే, కేసు నమోదు చేసి చర్య తీసుకొని ఉంటే ఈరోజు రసీదు చనిపోయాడు కాదు, ఈరోజు జిలానీ అంత కూడా అయ్యేవాడు కాదు. ఆ రోజుల్లో బొల్లా బ్రహ్మనాయుడు. గతంలో మీ ప్రభుత్వంలో రౌడీజాన్ని మీరు ప్రోత్సహించడం, గూండాయిజాన్ని ప్రోత్సహించడం, గంజాయి గుట్కాలను ప్రోత్సహించడం, నాసి రకం బ్రాండీ విస్కీని ప్రోత్సహించడం, యథేచ్ఛగా అమ్మటం, దీనివల్లనే గూండాయిజాన్ని మీరు పెంచి పోషించారు. దానివల్ల ఈ దుష్పరిణామం జరిగింది. ఈరోజు రసీద్ చనిపోయాడంటే కారణం, ఈరోజు జిల్లాని ఒక అంతరుగా మారాడంటే కారణం మీరు. ఆనాడు ముఖ్యమంత్రి గురించి సరైన చర్యలు తీసుకోకపోవటం, జరిగినటువంటి గొడవల మీద ఆ రోజు మీరు చర్యలు తీసుకొని ఉంటే, ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బొల్లా బ్రహ్మనాయుడు చర్యలు తీసుకొని ఉంటే ఈరోజు 2 కుటుంబాలు నష్టపోయాయి కాదు, 2 కుటుంబాల మధ్య జరిగినాయి. ఈ విధంగా చిత్రీకరించి రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం చిత్రీకరించడం ఇది చాలా దుర్మార్గం. జగన్మోహన్ రెడ్డి వలన, పరిపాలన వలన, బొల్లా బ్రహ్మనాయుడు వలన, రౌడీజం, గూండాయిజం ప్రోత్సహించినందువల్ల ఆ రోజులు దాడులు జరిగిన వాళ్ళ మీద నిన్న అంత కొండ పండుగ జరుగుతుంటే కనీసం ఇటు వచ్చిన దాఖలాలు, ఈ కార్యకర్తలు దాడి వదిలేశాడు. ఎవరైతే రౌడీ షర్ట్లు కొట్టుకుని జరిగితే దాన్ని తీసుకొచ్చి ఇక్కడ తెలుగుదేశం మీద, జీవి ఆంజనేయులు గారి మీద, ప్రభుత్వం మీద అప్రతిష్ట పాలు చేసేదానికి కుట్ర పన్నుతున్నటువంటి బ్రహ్మనాయుడు. అసలు వీటన్నిటికీ కారణం బొల్లా బ్రహ్మనాయుడు. బ్రహ్మనాయుడు చేసినటువంటి కబ్జాలు, బ్రహ్మనాయుడు పోషించినటువంటి రౌడీ షర్ట్లని త్వరలోనే మంచి విచారణ కమిటీ చేసి ఎమ్మెల్యే గారు తప్పనిసరిగా వాటన్నిటిని వెలుగులోకి తీసుకొస్తాం. గత 5 సంవత్సరాల్లో జరిగినటువంటి పాలనలో జరిగినటువంటి అవకతవకలన్నీ బయటకు తీసుకొస్తాం. రౌడీ షీటర్లను అందరినీ కూడా తప్పనిసరిగా శిక్షిస్తా ఉంటాయి. చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ బయటికి రావాలా. ఈ సందర్భంగా మేము ఒకటే మనవి చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం కూడా. జీవి ఆంజనేయులు గారి నేతృత్వంలో వినుకొండ పట్టణంలో కానీ వినుకొండ నియోజకవర్గంలో రౌడీజం అనేది ఉండదు. అది మా పార్టీ, ఏ పార్టీ వాళ్ళు చేసినా, ఏ కులం వాళ్ళు చేసినా తప్పనిసరిగా వెంటనే చర్యలు ఉంటాయి. గతంలో చేసినటువంటి కూడా తిరగదోడి ఈ కబ్జాదారుల్ని, ఈ భూ కబ్జాదారుల్ని, గంజాయి స్మగ్లింగ్ చేసే వాళ్ళని వీళ్ళందరినీ కూడా మాచర్ల మండలంలోని పర్యాటక ప్రాంతమైన ఎత్తిపోతల వరద ప్రవాహం పెరిగింది. గత 4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ఎత్తిపోతల జలకళను సంతరించుకుంది. ఎగువన వర్షాలు బారిన పడుతూ ఉండటంతో వాగులు, అటవీ మార్గాల ద్వారా వరద నీరు ఎత్తిపోతలకు చేరుకుంటూ ఉంది.
వినుకొండ జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులు రావెల వెంకటేశ్వర్లు మరియు షేక్ మస్తాన్ వలి గతంలో ప్రమాదానికి గురవటం జరిగింది. వారి కుటుంబ సభ్యులకి పార్టీ నుంచి భరోసా కల్పించే విధంగా జనసేన పార్టీ అధినేత కొనితెల పవన్ కళ్యాణ్ ప్రమాద బీమా నిమిత్తం రావెల వెంకటేశ్వర్లకి 50,000 రూపాయలు మరియు షేక్ మస్తాన్ వలికి 49,109 రూపాయల చెక్ ని పంపించడం జరిగింది. ఈ చెక్కుల్ని పంపిణీ కార్యక్రమానికి పట్టణంలోని వై కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసి బాధిత కుటుంబ సభ్యులకి వినుకొండ నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త కొనిజేటి నాగ శ్రీను రాయల చేతుల మీదుగా వారికి అందచేయడం జరిగింది. అలాగే రాఘవేంద్ర గారికి పొలానికి పోతే పాము కలిసి ఆయన కోమాస్థితికి వెళ్ళిపోయాడు. ఎలాగో దేవుడి వల్ల బతికి బయట పెట్టాడు. అతనికి మన జనసేన సభ్యత్వం ఉండటం వల్ల 50,000 రూపాయలు చెక్ రావడం జరిగింది. అలాగే మస్తాన్ గారు లాస్ట్ రోజు సభ్యత్వం చేసే లాస్ట్ రోజు వాళ్ళు వచ్చి స్వచ్ఛందంగా మన మస్తాన్ గారు రాంబాబు గారు చనిపోయారు. అతనికి కూడా కొంచెం సెక్యూరిటీ ప్రాబ్లం వల్ల చెక్ ఆగింది. అతనికి కూడా ఒక 10 రోజుల్లో అతనికి కూడా చెక్ వచ్చింది. వాళ్ళిద్దరూ కూడా లాస్ట్ రోజు వచ్చి జనసేన సభ్యత్వం చేసుకోవడం జరిగింది. మన మస్తాన్ గారికి యాక్సిడెంట్ చాలా ఇబ్బంది పడ్డారు. ఇతని సభ్యత్వాన్ని మనం పైకి పంపించగా అక్కడి నుంచి కూడా 49,100 మస్తాన్ గారి అకౌంట్ కి జమ అయినాయి. ఈ చెక్కులు కూడా పవన్ కళ్యాణ్ గారు సభ్యత్వాల్లో ఆయన వాళ్ళకి ఇవ్వమని మనకు పంపించారు. పవన్ కళ్యాణ్ గురించి ఈ తప్పు వచ్చిన దాని గురించి మస్తాన్ గారిని మాట మాట్లాడుతుందిగా కోరుతున్నాం. మరియు మా శ్రీనివాస్ రాయ గారికి సభ్యత్వం మేము చాలా మందికి చెప్పాము. అన్ని మందులు కూడా చేపించుకున్నాం. మా పిల్లలు కలిసి ఇంకా ప్రత్యేకంగా అక్కడ చేపించుకున్న తర్వాత నాకు ఏమి చాలా బాగుందండి. ఇది 500 రూపాయలు ఖర్చు చేశారు. మన పిల్లలు మన ఫ్యామిలీ ఉంది, వారి ఇబ్బంది పడకుండా ఉండాలని నేను చేపించుకున్నాను సార్. నాకు ఫోన్ గారు ఇచ్చినందుకు మాకు చాలా థ్యాంక్స్ సార్. మాట్లాడుతుందిగా కోరుతున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.